ఏపీలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికి కూడా ప్రజల్లో అనుమానాలు, ప్రజల్లో ఆ డౌట్ ఇంకా క్లియర్ కాలేదు. ఎంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా అలాంటి రిజల్ట్ రాదు అనేది చాలామందిలో చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎజెండా అంతా ఈవీఎంల చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ గెలిపే ఈవీఎంల గెలుపని, అంటే గత ఎన్నికల్లో కూడా ఈవీఎంల మీద చర్చ జరిగింది. దాన్ని ప్రధానంగా చర్చలు ఏమన్నెత్తిందే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ ఈవీఎంల గెలుపని, అది ఈవీఎంలతోనే జగన్ గెలిచాడని, ఈవీఎంలతోనే ముఖ్యమంత్రి అయ్యాడని దాదాపుగా ఓట్లు అంటే శాతం పెద్దగా తేడా లేకపోయినా టీడీపీ కూడా ఓటింగ్ శాతం బాగానే వచ్చింది ఆ రోజుల్లో కూడా. కానీ ఈవీఎంల మీద చర్చ జరిగింది. ఆ చర్చ ఇప్పటిదాకా కొనసాగుతుంది. రెండు వైపులా రెండు రకాలుగా చర్చ నడుస్తుంది. ఒకటి, ఈ రిజల్ట్ చూసిన తర్వాత అది ఈవీఎంలో గెలుపనక ఇంకేం అనలేము, అది ఈవీఎంలో తెలప, ఆ కూటమికి ఆ స్థాయి లేదు, వైసీపీకి ఓడిపోయి ఇంత స్థాయిలో ఓడిపోయి ఈ స్థితి కూడా లేదు అనేది ప్రజలు చెప్పుకుంటున్న చర్చ. అయితే రెండో వాదన ఏంటి, మరి ఈవీఎంలే కనుక ట్యాంపరింగ్ అయినట్లయితే దేశవ్యాప్తంగా చేసుకోవచ్చు కదా, బీజేపీ 240 సీట్లలో ఎందుకు గెలవాలి, ఈవీఎంల ట్యాంపరింగ్తో ఎక్కువ గెలవచ్చు కదా, పలానా రాష్ట్రాలు ఎందుకు ఓడిపోవాలి, పలానా రాష్ట్రాలు ఎందుకు గెలవలేదు, ఇవన్నీ చేసుకోవచ్చు కదా, అది సాధ్యం కాని పని అని రెండో చర్చ నడుస్తూ ఉంది. కానీ కొన్ని ఇన్సిడెంట్లు చూస్తే మాత్రం ఆ ఈవీఎంల మీద ప్రత్యేకంగా అనుమానం వచ్చే అవకాశం కనపడుతుంది. ఉదాహరణకు మీకు 2-3 చెప్తాను నేను. హిందూపురంలో 37వ వార్డు, ఆ 37వ వార్డు కౌన్సిలరు 2014 మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాడు, 2019 మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాడు, ప్రజెంట్ కౌన్సిలర్గా ఉన్నాడు. అది ఎప్పుడు ఎన్నిక జరిగినా ఆ వార్డులో వైఎస్ఆర్సీపీదే లీడింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలర్ కూడా వైఎస్ఆర్సీపీ లీడరే. అంటే హిందూపురం బాలకృష్ణ గెలుస్తూ వచ్చినప్పటికి కూడా ఆపోజిట్గా ఉన్న వైఎస్ఆర్సీపీకి ఆ వార్డు ఎప్పుడు కూడా బలంగా ఉంది. ఆయన గెలుస్తూ కూడా వస్తున్నాడు కౌన్సిలర్, ప్రజెంట్ కూడా కౌన్సిలర్గా ఉన్నాడు ఆయన. మరి అలాంటి వార్డులో అంటే 2014 టీడీపీకి ఒక బలమైన ఓటింగ్ వచ్చినప్పటికీ అప్పుడు కూడా గెలిచాడు. 2019లో బాలయ్య అక్కడ గెలిచినప్పటికీ తను కౌన్సిలర్గా గెలిచాడు. ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేసరికి దాదాపు 1160 చిల్లర, 1168 70 అంటున్నారు. అంత ఓటింగ్ అక్కడ ఉంటుంది, ఆ వార్డులో ఉంటుంది. అన్ని ఓట్లలో ప్రజెంట్ కౌన్సిలర్గా ఉన్న వ్యక్తికి వైఎస్ఆర్సీపీకి ఒక్క ఓటు పడ్డది. ఇది సాధ్యమా? ప్రజెంట్ కౌన్సిలరు తన ఓటు తను వేసుకొని తన భార్య పిల్లలు ఓటేసినా కూడా 2-3 ఓట్లను రావాలి కదా, ఒక్క ఓటు వచ్చింది. అంటే 2014లో గెలిచిన వ్యక్తికి, 2019లో గెలిచిన వ్యక్తికి, ప్రజెంట్ కౌన్సిలర్కి ఆ వార్డులో ఒక్క ఓటు రావడము అంటే అది ఏం మాయ అనుకోవాలి? అంటే అందులో వేసినవి అలాగే మాయమైపోయినాయా? వీటిని ఈవీఎంల మీద అనుమానం పడడానికి ఒక అవకాశం ఖచ్చితంగా ఉన్నది. అదేవిధంగా ఒకసారి పోల్ అయిన తర్వాత ఆ పోలింగ్ యొక్క శాతము పోలింగ్ అయిన రోజు నుంచి అది పెరుగుతూ వస్తూ ఉంది. కౌంటింగ్ నాటికి పోలింగ్ శాతం పెరిగి ఉంటుంది. అంటే ఉన్న ఓట్ల కంటే, పడ్డ ఓట్ల కంటే, టోటల్ ఓట్ల కంటే పోలింగ్ శాతం పెరిగి కనపడుతుంది. కౌంటింగ్లో అంత శాతం కనపడుతుంది. అంటే దాదాపు ఒక్క బూతులోనే 480 ఓట్ల, అంటే చిల్లర ఓట్ల ఓటింగ్ శాతం పెరిగి కనపడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది అది? అంటే దానికి ఏదన్నా ఓటింగ్ యాడ్ అయితే ఆటోమేటికల్లీ పోలైన ఓట్లు చూపెట్టకపోతే ఈ ఓట్లు ఎక్కడని వస్తుంది కాబట్టి ఆ పోలైన ఓట్లు చూపెట్టాలి. అంటే మనం జనరల్గా ఈవీఎంలు వాడేది ఎందుకు? దానికి తొందరగా ఓటింగ్ కావాలను,
దానికి ఓటింగ్కు ఇమీడియట్గా భద్రత కావాలను, అది అకౌంటబిలిటీగా ఉండాలను, కౌంటింగ్లో కూడా ఈజీ కావాలను చూస్తున్నాం. కానీ అంత ఈజీ కూడా ఏం కనపడట్లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు నెల రోజులు పెట్టారు, వారు సమ్మడి చెప్పుకుంటూ వచ్చారు. అంత ఈవీఎంలు మరి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు ఈ నెల రోజులు గడపాలి? కానీ నెల రోజులు గడిపారు దానికి. మరి అలాంటి స్థితిలో ఈవీఎంల కాడికి వచ్చేసినప్పుడు దాన్ని ఆ విధంగా ఓటింగ్ శాతం పెరగటము ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? పోలేనప్పుడే ఇంత ఓటింగ్ పడిందని కానీ, ఇంత పద్ధతిని కానీ, ఈ బూతులో ఇన్ని ఓట్లు ఉన్నాయి కానీ, ఈ అకౌంటబిలిటీని సంతకాలతో సహా గతంలో బ్యాలెట్ పేపర్లో ఉన్నప్పుడు ఎంత అకౌంటబిలిటీగా ఎన్నికల కమిషన్ పనిచేసిందో ఈవీఎంలో అంత పనిచేయట్లేదు. మరొక విధంగా చెప్తున్నది కూడా ఏంటంటే భారతదేశంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఈవీఎంలు ఎక్కడ వాడట్లేదు అని. మరి ఈ ఈవీఎంల పరిస్థితి ఏంటి అని చూసేస్తే ఇంకొక ఊరు కూడా చెప్తూ వచ్చారు. అదేంటి అంటే ఆ ఊళ్ళో పెద్ద మనిషి ఉంటాడు. అది ఏ పార్టీలో పెద్ద మనిషి ఉంటే ఆ ఊరంతా ఆయనతోనే పోతుంది. అది ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. కానీ తీరా చూస్తే ఏంటంటే ఆ ఊరంతా కూడా ఆయనకి యాంటీగా కనపడేట్టు కనపడుతూ ఉంది. ప్రజలందరూ వచ్చి మొత్తుకుంటున్నారు, మా ఓట్లు ఇయ్యి ఇక్కడ అని, మేము ఓట్లు వేసినా మా ఓట్లు ఇయ్యి అని. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక పక్కనేమో ఎలా సాధ్యమని చర్చ నడుస్తున్నప్పుడు కూడా ఈ ఇన్సిడెంట్లు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా టోటల్ రిజల్ట్ వచ్చిన తీరు చూసినప్పుడు ఈవీఎంలో మీద ప్రజలు అనుమానపడడంలో ఎక్కడో ఓ డౌట్ కొడుతున్నమాట వాస్తవం.